సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఏపీలో సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గతంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పెద్దిరెడ్డి స్థానికంగా 3 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం వైఎస్ఆర్సీపీ పాలనతోనే సాధ్యమవుతుందన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చాడు. ఏదైనా ఒకటైనా అమలు చేశాడని అడుగుతా ఉన్నాను. ఆ రోజు మహిళలకంతా చెప్పాడు, మీరు బ్యాంకులకు డబ్బులు కట్టద్దండి, నేనే వస్తాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత చెల్లిస్తానని చెప్పాడు. మీ అప్పులన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు. మరి రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. అదే రకంగా నిరుద్యోగులకంతా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. మరి ఇంకా ఎక్కువగా మహిళలకు ఆడబిడ్డ పుడితే 35,000 డిపాజిట్ చేస్తానని చెప్పి మహాలక్ష్మి పథకం అని ఒకటి పెట్టాడు. ఇవే ముఖ్యంగా మన ఇళ్ళకంతా కూడా పాంప్లెట్లు ఆయన సంతకం పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇచ్చారు. మరి ఏదైనా ఒకటైనా చేశాడా, లేదా మనకు ఆయన ఇంకేదైనా చెప్పకుండా ఆయన ఏదైనా చేశాడా అంటే ఎన్నికల హామీల గురించి ఆయన మాట్లాడలేదు. ఆ మేనిఫెస్టోనే కనపడిపోయింది. పైపెచ్చు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా మన రాజధాని చుట్టూనే తిరిగింది. అమరావతిలో అక్కడ ఉండే భూములు కొనుగోలు చేయడం, ఆ రాజధాని అది కూడా దానికి పేరు ఆయన పెట్టుకొని తాత్కాలిక రాజధాని అని చెప్పి ఒక 4 బిల్డింగ్లు కట్టడం, వేల కోట్లన్నీ కూడా అప్పుడు ఆ 5 సంవత్సరాల్లో వృధా అయిపోయినాయి ప్రభుత్వ ధనం అంతా.